గంగా నది వన్ ఆఫ్ ది మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్ ఇన్ ది వరల్డ్ నౌ. ఒకప్పుడు డైరెక్ట్గా త్రాగటానికి వీలుగా ఎంతో స్వచ్ఛంగా ఉండే గంగా నది నీరు నేడు తాగడానికి కాదు కదా, ఆ నీటిలో కొంతసేపు ఉంటేనే మనకు రోగాలు వస్తాయి అనే పరిస్థితికి పొల్యూట్ అయ్యింది అనడం కన్నా పొల్యూట్ చేస్తున్నాం అనటం చాలా కరెక్ట్. ఈ విషయం చాలామందికి తెలుసు, బట్ ఆ నది ఎంత పొల్యూట్ అయ్యింది, ఎలా పొల్యూట్ అవుతుంది అనే విషయాలు క్లారిటీగా ఎవరికీ తెలియదు అని నా ఒపీనియన్. సో ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం. దానికన్నా ముందు గంగానది ఎలా పుట్టింది, ఎలా ప్రవహిస్తుంది, ప్రపంచం మొత్తంలో గంగానది మాత్రమే ఎలా ప్యూర్గా ఉంటుంది అనే విషయాలు లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశా. ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే చూడండి, సో దట్ ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక స్టార్ట్ చేద్దాం. గంగానది పుట్టిన ప్రదేశం అయిన గంగోత్రి గ్లేషియర్ నుండి బే ఆఫ్ బెంగాల్లో కలిసే వరకు ఈ నదిలో మోస్ట్ ఆఫ్ ది పొల్యూషన్ జరిగే ప్లేసెస్ కాన్పూర్, ప్రయాగ్రాజ్ అండ్ వారణాసి. కాన్పూర్, దీనినే లెదర్ సిటీ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఈ కాన్పూర్ సిటీలో హండ్రెడ్స్ ఆఫ్ ట్యానరీస్ అండ్ చాలా పెద్ద పెద్ద లెదర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ట్యానరీస్ అంటే జంతువుల చర్మాన్ని ప్రాసెసింగ్ చేసి లెదర్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఆర్ ప్లేసెస్. ఇలా యానిమల్ స్కిన్ని లెదర్గా చేసే పద్ధతిలో మొదట ఆ స్కిన్పై ఉన్న బ్లడ్, ఫ్యాట్, హెయిర్ అండ్ డర్ట్ మొత్తం పోవడం కోసం వాటర్ అండ్ సమ్ కెమికల్స్తో క్లీన్ చేస్తారు. తర్వాత ఆ క్లీన్ స్కిన్ను స్పెషల్ కెమికల్స్ అయిన క్రోమియం సాల్ట్స్, యాసిడ్స్, సల్ఫైడ్స్ అండ్ అదర్ కెమికల్స్లో సోక్ చేసి లెదర్గా తయారు చేస్తారు. ఈ ప్రాసెస్లో నార్మల్ స్కిన్లో ఉండే ప్రోటీన్స్ అయిన కొలాజిన్ను స్టెబిలైజ్ చేస్తారు. ఇలా చేయటం వల్ల స్కిన్లోని కొలాజిన్ చుట్టూ అట్మాస్ఫియర్లోని బ్యాక్టీరియా, హీట్ అండ్ మాయిశ్చర్కి బ్రేక్ డౌన్ అయ్యి కుళ్ళిపోకుండా స్ట్రాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఇలా యానిమల్ స్కిన్ లెదర్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో ప్రొడ్యూస్ అయ్యే వేస్టేజ్ను డైరెక్ట్గా గంగా రివర్లోకి పంపిస్తున్నారు అని చెప్తే చాలామంది సీరియస్ అయ్యి, లేదు ఆ వేస్టేజ్ అంతా మొదట ట్రీట్మెంట్ ప్లాంట్స్కు వెళ్తుంది, ఆ తర్వాతనే ఆ వేస్టేజ్ను గంగా రివర్లోకి రిలీజ్ చేస్తారు అని అంటారు. ఈ వేస్ట్ కెమికల్స్ ఆర్ వాటర్ అంతా ట్రీట్మెంట్ ప్లాంట్స్లోకి వెళ్తుంది అన్న మాట నిజమే, బట్ అవి ఎంత ఎఫిషియెంట్గా వర్క్ అవుతున్నాయి అనేది కూడా పాయింటే కదా. కాన్పూర్ సిటీలోని అన్ని ప్లాంట్స్ కలిపి ఇప్పటి వరకు 481 మిలియన్ లీటర్స్ పర్ డే ఆఫ్ గార్బేజ్ ఆర్ సీవేజ్ను ట్రీట్మెంట్ చేయగలవు. బట్ వాటి కెపాసిటీ 481 MLD అయినా అవి కేవలం 330 MLD ఆఫ్ సీవేజ్ను మాత్రమే ట్రీట్మెంట్ చేయగలవు. అలా చేసి గంగా రివర్లోకి రిలీజ్ చేస్తున్నారు. బట్ సిటీ మొత్తంలో పర్ డేకి యావరేజ్గా ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ వాటర్ 361 మిలియన్స్ లీటర్స్. దాదాపు 31 మిలియన్ లీటర్స్ ఆఫ్ సీవేజ్ డైలీ గంగా రివర్లో కలుస్తుంది, అది కూడా డైరెక్ట్గా వితౌట్ ఎనీ ట్రీట్మెంట్. ఈ కంప్లీట్ సీవేజ్ కేవలం రికార్డ్స్లో ఉన్నది మాత్రమే. ఇలా రికార్డ్స్లో లేకుండా ఇంకా ఎంత సీవేజ్ డైరెక్ట్గా గంగా వాటర్లో కలుస్తుందో తెలియదు. వీటితో పాటు ఉన్న ట్రీట్మెంట్ ప్లాన్స్ కూడా సరిగా పనిచేయనివి, పూర్ మెయింటెనెన్స్ ఉన్నవి అని అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఈ సీవేజ్లో ట్యానరీస్లో రిలీజ్ అయ్యే వేస్టేజ్ అంతా ఒక పార్ట్ అయితే, మిగిలిన ఫ్యాక్టరీస్ అయిన టెక్స్టైల్ మిల్స్, ఫెర్టిలైజర్ ప్లాంట్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్లో రిలీజ్ అయ్యే హార్మ్ఫుల్ వేస్ట్ అంతా ఒక పార్ట్. ఇవి కేవలం ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్లో రిలీజ్ అయ్యే వేస్టేజ్ మాత్రమే. వీటితో పాటు హై పాపులేషన్, అరౌండ్ 4 మిలియన్ ప్లస్ పీపుల్ జీవిస్తూ ఉండటం వల్ల ప్రొడ్యూస్ అయ్యే సీవేజ్ కూడా చాలానే ఉండటం వల్ల ఆ సీవేజ్ కూడా మ్యాక్సిమం ట్రీట్మెంట్ చేయకుండానే డైరెక్ట్గా రివర్లో డంప్ చేస్తున్నారు. వీటితో పాటు డ్రైనేజ్ సిస్టమ్స్లోని గార్బేజ్, ప్లాస్టిక్ అండ్ హ్యూమన్ వేస్ట్ లీక్ అయ్యి రివర్లోకి ఫ్లో అవ్వటం. ఇలా గంగా రివర్లో సీవేజ్, ఆర్గానిక్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్ అయిన కెమికల్స్, హెవీ మెటల్స్, క్రోమియం సాల్ట్, సల్ఫైడ్స్, డైస్, యాసిడ్స్ అండ్ ప్లాస్టిక్ వేస్ట్ అంతా కలిసి ఎంతో పొల్యూట్ అవుతుంది. ఇలా ట్యానరీస్లో రిలీజ్ అయ్యే వేస్ట్ గంగాలో కలవటం వల్ల ఆ వాటర్పై యానిమల్ ఫ్యాట్ ఒక లేయర్లా ఫామ్ అవ్వటం, ఆ రివర్లోని అక్వాటిక్ యానిమల్స్ చనిపోవడం జరుగుతున్నాయి. అలాగే
ఆ వాటర్లో జీవించే ఫిషెస్ కూడా ఈ కెమికల్స్ మిక్స్ అయి ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఫిషెస్లో కూడా ఈ కెమికల్స్ ఉంటున్నాయి. వీటిని తిన్న ప్రజలు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇదంతా ఇలా ఉంచితే నెక్స్ట్ వన్ ప్రయాగ్రాజ్ పొల్యూషన్. కాన్పూర్ నుండి ఆల్రెడీ పొల్యూట్ అయిన వాటర్లో ప్రయాగ్రాజ్లో యమునా నది వాటర్ కలిసి మరింత పొల్యూషన్ని యాడ్ చేస్తుంది. ఈ గంగా రివర్ యొక్క బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ యమునా రివర్. ఈ గంగాలోని 58% ఆఫ్ ది వాటర్ ఈ యమునా నది నుండి యాడ్ అయినవే. యమునా రివర్ ఎంత పొల్యూటెడ్ నదో అందరికీ తెలుసు. దీనికి తోడు అది త్రివేణి సంగమ ప్రాంతం, ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశం. ఇలా అక్కడికి వచ్చే జనాలు ఆ సంగమ ప్రాంతంలో స్నానాలు చేస్తూ దీపాలు వదిలే పేరుతో ప్లాస్టిక్ కవర్ కోటింగ్ ఉన్న చిన్న చిన్న పేపర్స్ని నదిలో వదలటం, వీటికి తోడు నార్మల్గానే సిటీలో ప్రొడ్యూస్ అయ్యే డొమెస్టిక్ సీవేజ్ అండ్ ఇండస్ట్రియల్ వేస్టేజెస్ ఎక్సెట్రా. కాన్పూర్ సిటీతో కంపేర్ చేస్తే ఇక్కడి పొల్యూషన్ చాలా తక్కువ. బట్ ఎంత పొల్యూషన్ అయినా పొల్యూషనే కదా. నెక్స్ట్, వన్ ఆఫ్ ది హోలియెస్ట్ అండ్ ఓల్డెస్ట్ సిటీ ఇన్ ది ఇండియా, ది వారణాసి ఆర్ ది కాశీ. ఇక్కడి ఘాట్స్లో ప్రతిరోజు కొన్ని వేల మంది స్నానాలు చేస్తూ వారి క్లోత్స్, సోప్ కవర్స్, పాలిథిన్ కవర్స్ ఇలా చాలా వేస్ట్ను అక్కడే డిపాజిట్ చేస్తారు. ఈ మాత్రానికే పొల్యూషన్ అవుతుందా బ్రో అని సిల్లీగా తీసుకోకండి. కేవలం 1 or 2 కవర్స్ అయితే నేను కూడా లైట్ తీసుకొని చెప్పకుండా ఉండేవాడిని. బట్ పర్ డేకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అంటే ఎంత గార్బేజ్ ప్రొడ్యూస్ అవుతుందో మీరే ఆలోచించండి. దీనికి తోడు శవాలను దహనం చేయటం. కాశీలోని మెయిన్ ఘాట్, మోక్షాన్ని పొందే ఘాట్ మణికర్ణికా ఘాట్. ఈ ఘాట్లో 24/7 కట్టెలు కాలుతూనే ఉంటాయి. ఈ బూడిద అంతా నదిలోనే డిపాజిట్ చేస్తారు. వాళ్ళు కాల్చేది ఓన్లీ వుడ్ అండ్ బాడీ అయితే ఏమీ కాదు. బట్ ఆ మంటల్లో ఏమేం యాడ్ అవుతున్నాయో చెప్పలేం కదా. ఇలా చేయటం వల్ల ఆ యాష్లో ఉండే స్మాల్ అమౌంట్ ఆఫ్ హార్మ్ఫుల్ కెమికల్స్ అక్వాటిక్ లైఫ్కి హామ్ కలిగిస్తాయి. అండ్ ఆ యాష్లో ఉండే న్యూట్రియంట్స్ లైక్ ఫాస్ఫరస్ ఆల్గే గ్రోత్కి తోడ్పడుతుంది. వీటికి ఎడిషన్గా వారణాసిలో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ వాటర్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ వేస్ట్ ఎక్సెట్రా. ఇదంతా మేజర్ సిటీస్లో జరిగే పొల్యూషన్. వీటితో పాటుగా గంగానది ఒడ్డున ఉన్న విలేజెస్, సిటీస్ అన్నింటిలో జరిగే పొల్యూషన్ రూపాలు చాలా ఉన్నాయి. గంగోత్రి గ్లేషియర్ సరౌండింగ్స్కు ట్రెక్కింగ్ చేయడానికి వెళ్ళేవారు అండ్ టూరిస్టులు ప్లాస్టిక్, ఫుడ్ ర్యాపర్స్ అండ్ బాటిల్స్ అక్కడే పడేయడం. దెన్ ప్రయాగ్రాజ్ నుండి బే ఆఫ్ బెంగాల్ వరకు గంగా రివర్ యొక్క రివర్ బ్యాంక్స్లో టౌన్స్ నుండి అన్ట్రీటెడ్ సీవేజ్ కంటిన్యూస్గా డిశ్చార్జ్ చేయడం, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ యాడ్ అవ్వటం, నాన్ బయోడిగ్రేడబుల్ పిఓపి, ప్లాస్టిక్, మెటల్స్, డెకరేటివ్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్, బలూన్ వేస్ట్ ఇలాంటి వేస్ట్ అంతా డిపాజిట్ చేయడం. అలాగే ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఫ్రమ్ జూట్ మిల్స్, టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. దీనికి తోడు పోర్ట్లో షిప్స్లోని వేస్ట్ను డిపాజిట్ చేయడం. ఇలా ఎన్నో రకాలుగా గంగా నది పొల్యూట్ అవుతుంది. ఇలా నదిలో వేస్టేజ్ ఎక్కువ అవ్వటం వల్ల గంగా నదిలో కంటామినెంట్స్ అయిన క్రోమియం అండ్ కాడ్మియం యొక్క కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అవి క్రోమియం 0.169 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్, కాడ్మియం 0.161 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఉంటున్నాయి. బట్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్ 2022 ప్రకారంగా కాడ్మియం 0.003 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్, క్రోమియం 0.05 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్, అదర్ హెవీ మెటల్స్ లైక్ ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ ఎక్సెట్రా వంటివి అన్నీ కలిపిన 1 మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఆర్ ఇంకా తక్కువ మాత్రమే ఉండాలి ఎక్సెప్ట్ కాపర్, ఐరన్ అండ్ జింక్. బట్ ఆర్సెనిక్ ఉండవలసిన దానికంటే 64 టైమ్స్ ఎక్కువగా, మెర్క్యూరీ ఉండవలసిన దానికంటే 120 టైమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి పొల్యూషన్ ఎంత పెరిగింది అని. దీనికి తోడు గంగా రివర్లో ఫీకల్ క్యాలిఫామ్ కంటెంట్ కూడా చాలా పెరిగింది. నార్మల్ డ్రింకింగ్ వాటర్లో ఇది అసలు ఉండకూడదు. అండ్ బాతింగ్కి దీనికి కంటెంట్ 2500 MPN, మోస్ట్ ప్రాబబుల్ నెంబర్ పర్ 100 మిల్లీ లీటర్స్ ఉండాలి.
బట్ దీని కంటెంట్ యావరేజ్గా 10,000 నుండి 50,000 MPN/100 మిల్లీలీటర్స్ వరకు పెరిగింది. అంటే అవి స్నానానికి సేఫ్ కాదు అని. స్నానానికే సేఫ్ కాదు అంటే ఇక త్రాగడానికి అస్సలు పనికిరావు అని. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఈ పొల్యూషన్ వలన రెడ్యూస్ అవుతున్నాయి. అదేంటి బ్రో, గంగా రివర్కి సెల్ఫ్ ప్యూరిఫైయింగ్ ప్రాపర్టీ ఉంది కదా అంటే అది ఎప్పటికీ పోదు బ్రదర్. బట్ ఎంత పెద్ద ఏనుగైనా కొండని మోయలేదు కదా. ఈ పొల్యూషన్ అంతా ఒక ఎత్తు అయితే ఈ పవిత్ర నదిపై డ్యామ్స్ కట్టి ఆ వాటర్ ఫ్లోని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. దీని గురించి అలాగే ఇంకా మిస్ అయిన టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇది మనం గంగా రివర్లో చేసే పొల్యూషన్. 2020 లాక్డౌన్లో ఈ నది చాలా ఫ్రెష్గా తయారైంది. దెన్ 3 ఇయర్స్లోనే మనం మళ్ళీ పాత పొల్యూషన్ని తీసుకొచ్చాం. సో ప్లీజ్, మిమ్మల్ని ఏవేవో చేయమని చెప్పట్లేదు, మన వంతుగా ఎంతో కొంత పొల్యూషన్ని తగ్గిస్తారని ఆశిస్తున్నాను. వీడియోను ఇప్పటి వరకు చూశారంటే మీకు కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని ఉంది అనుకుంటున్నాను. సో మీకు తోచిన విధంగా రివర్ పొల్యూషన్ని మాత్రమే కాకుండా చుట్టూ జరిగే చిన్న చిన్న పొల్యూషన్ అయినా రెడ్యూస్ చేయండి చాలు. జై శ్రీరామ్.